మార్చి 3వ తేదీన మనకు పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణం రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగుండే గ్రహణం అండి. ఈ రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకు ఈ వస్తువులు తెచ్చుకోవాలంటే ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుంది. దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల ఏంటంటే గనక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. అందుకే తప్పనిసరిగా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలానే కాకుండా ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకు 3వ తేదీ అంటే మార్చి 3వ తేదీ మంగళవారం గ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఇది మనకు భారతదేశంలో కనిపిస్తుందండి. దీని ప్రభావం ఏంటంటే గనక మన ఇండియా పైన ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అనమాట. 3 గంటలకు ప్రారంభమై 7 గంటలకు ఏంటంటే ముగిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజున జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ గ్రహణాన్ని సింహరాశి వారు చూడకూడదు. అలా చూస్తే సంవత్సరం అంతా కూడా వారి జీవితంలో కష్టాలు ఏర్పడతాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ రోజు అండి మీరు గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు చేయటం కానీ, నల్లటి వస్త్రాలు ధరించడం కానీ ఇలాంటివి చేయకండి. అనంతరం వచ్చేసి ముఖ్యంగా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఒక వస్తువు ధనియాలండి. ధనియాలంటే లక్ష్మీదేవికి ఇష్టమండి. అయితే మంగళవారంతో కూడి వచ్చింది కదా మనకు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ధనియాలు కొంటే మంచిది. ధనియాలు కొనటం వల్ల ఐశ్వర్యం అనేది మనకు పెరుగుతుందన్నమాట. చాలా చక్కగా ఐశ్వర్యం అనేది మనకు పెరుగుతుంది, తరగదండి. అలానే అమ్మవారు ఏంటంటే మన ఇంట్లోనే ఉండిపోతారు కాబట్టి ధనియాలను ఖచ్చితంగా కొనండి. ధనియాలను కొనటం వల్ల మన ఇంట్లోకి ఆ తల్లి ఏదో ఒక రూపంలో అంటే ప్రవేశిస్తుందన్నమాట. మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనియాలను బంగారంగా పోలుస్తారనమాట. ధనియాలు అతీత శక్తివంతమైనది. రెండోది వచ్చేసి పసుపు అండి. పసుపు కూడా ఒక రకంగా చెప్పాలంటే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఈ రోజు పసుపు కొంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి. పసుపు తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుతో ఏంటంటే గనక మీరు అంటే ఇంటిని క్లీన్ చేసుకున్నా, లేదంటే గనక నీళ్ళల్లో అంటే కొంచెం పసుపు కలిపి స్నానం చేసినా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏంటంటే పసుపుని కొనండి. పసుపు కొనటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. పసుపు మంగళకరమైన వస్తువు కాబట్టి పసుపు ఏంటంటే అతీత శక్తివంతమైనది. పసుపు చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అందుకే పసుపు కొంటే చాలా చాలా అదృష్టం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పసుపుని కొడి ఇంటికి తెచ్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా తెచ్చుకున్న తర్వాత మీరు వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు, పరిహార పరంగా కూడా వాడుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ మీకు ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకునే ఈ పసుపుని ఏంటంటే ఒక డబ్బాలో పోసేసి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అదే గుమ్మానికి రాసుకోవచ్చు, లేదంటే శరీరానికి పట్టించి కూడా స్నానం చేయొచ్చండి. మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఏంటంటే పసుపుతో అనేక రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు. అలా తెచ్చుకునే ఈ పసుపుతో ఏంటంటే కనుక కొద్దిగా నీళ్లను కలిపి మన బీరువా పైన ఏంటంటే స్వస్తి గుర్తు కానీ, ఓం గుర్తు కానీ వెయ్యండి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ తల్లి ఇంకా మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. అలానే కాకుండా ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో 2 యాలక్కాయలను వేసి పెట్టండి. యాలకులు ధనాన్ని ఆకర్షించడమే కాదు, రుణబాధను కూడా తీసేస్తాయి, మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి అనమాట. అందుకే యాలకులను వేసి పెడితే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీ ఇంటి అంటే పసుపు డబ్బాలో ఖచ్చితంగా యాలకులు వెయ్యాలి. ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే భర్తకు ఏంటంటే కనుక ఆరోగ్యాలు కలగాలనుకుంటుందో ఆ స్త్రీ ఖచ్చితంగా ఈరోజు పసుపుని తెచ్చుకున్న తర్వాత పసుపు డబ్బాలో 2 యాలకులు వేసి పెట్టుకుంటే ఇంటికి అదృష్టము, ఐశ్వర్యము, అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలనేవి చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీకు నచ్చిన 2 వస్తువులు అనమాట. ఎక్కువగా ఏం తెచ్చుకోకండి. ఇన్ని తెచ్చుకోవాలా అంటే కనుక అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 వస్తువులు తెచ్చుకుంటే చాలండి. ఆ 2 వస్తువుల వల్లనే మనకు ఐశ్వర్యము, అదృష్టం అనమాట. అంటే వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోయి ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి రాళ్ళ ఉప్పు కూడా ఇంటికి కొని తెచ్చుకోండి. మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం కదా, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు, దొడ్డుప్పు అంటూ ఉంటాం కదా. అయితే ఇది అతీత శక్తివంతమైనదండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదనమాట. అందుకే రాళ్ళ ఉప్పు కొంటే చాలా వరకు కూడా బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం ఆ తల్లి ఎక్కడున్నా కానీ పరుగున మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మన జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తుంది, కష్టాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే కల్లుపుని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. కల్లుపు వల్ల మనకు అదృష్టము, ఐశ్వర్యం అన్నమాట. అలానే కాకుండా ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. సంపదను కూడా ఏంటంటే కనుక మనం పెంచుకోవచ్చు. అందుకే ఈ కల్లులుప్పు, దొడ్డుప్పు అంటాం కదా, ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అంటే ఇది మీరు గ్రహణానికి ముందు
ముందు కూడా తెచ్చుకోవచ్చండి, గ్రహణం తర్వాత కూడా 7 గంటల గ్రహణం మొదలుతుంది కదా, ఆ సమయాలలో కూడా తెచ్చుకోవచ్చు అనమాట, ఏం కాదు. ఇక ఆ తర్వాత మీరు బెల్లం కూడా కొనొచ్చు. బెల్లం కొంటే ఈరోజు భూములు ఖచ్చితంగా కొంటారు, గుర్తుపెట్టుకోండి. బెల్లం అనేది అతీత ప్రీతికరమైనది అనమాట, దేవతలకు దేవుళ్లకు అతీత శక్తివంతమైనది కాబట్టి బెల్లం కొనటం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. ఆ ఫలితాలను చూసి మనమే ఏంటంటే కనుక షాక్ అయిపోతామండి. అందుకే బెల్లం ఖచ్చితంగా కొనండి. బెల్లము ఒక రకంగా చెప్పాలంటే దైవ అనుగ్రహాన్ని కలిగించుకున్న పదార్థం అనమాట, దేవుడికి నివేదన అయ్యే పదార్థము, దైవ అనుగ్రహాన్ని కలిగించుకున్న పదార్థము. బెల్లం ఏంటంటే కనుక శుద్ధి అయినది, చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి తిదివార నక్షత్రాల్లో బెల్లం కొంటే మంచిదని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. బెల్లం కొన్న మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. బెల్లం కొనలేని వాళ్ళు పంచదార కూడా కొనొచ్చు, ఎందుకంటే తీపి పదార్థాలు కదా, అలా తీపి పదార్థం కొనటం వల్ల మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలను కూడా మనం చూడొచ్చు. అలానే ఈరోజు మీరు అత్తరు కూడా కొనొచ్చండి. అత్తరు ఖచ్చితంగా కొనాలండి, అత్తరు కొంటే చాలా మంచిదండి. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి మంచి సువాసన కలిగి ఉంటుంది కదా అత్తరు. అయితే అత్తర్ని కొనటం వల్ల ఏం జరుగుతుందంటే అత్తరు మన ఇంట్లో చల్లుకుంటాం కదా, లేదంటే మనము పూజ గదిలో దేవుడి పటాల దగ్గర కూడా అత్తర్ని చల్లుతాము. అలా చల్లితే ఏంటంటే దైవం మన ఇంట్లోనే కొలువు తీరుతుంది. అంటే మన ఇంట్లో దైవానుగ్రహం లేక చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా, అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే చెప్పాలంటే మీరు నీళ్ళల్లో కలిపి ఇంట్లో అంతా కూడా చల్లుకోవచ్చు, పూజ గదిలో చల్లొచ్చు, ఇంట్లో చల్లుకోవచ్చు. అలానే కాకుండా ఇంటి చుట్టూ కూడా చల్లొచ్చు. అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అత్తరు కొనటం వల్ల అదృష్టం అండి, ఐశ్వర్యము, మన జీవితం కూడా మారుతుంది కాబట్టి అత్తరు కొనండి. అత్తరు అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఏంటంటే 20 రూపాయలే కదా అది కొనటం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు, కానీ చాలా మంది కూడా అండి బాగా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు, కొంచెం గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజు ఏంటంటే అత్తరు కొంటారండి. అత్తరు కొంటే ఆ అత్తరుతో పాటు ఆ తల్లి ఏ రూపంలోనే సరే మన ఇంటికి వస్తుందని ఒక భావన అనమాట. అందుకే మీరు అత్తరు కొంటే మీకు మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలను కూడా మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుందండి. అత్తరు కొన్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో గ్రహణం అయిపోయిన తర్వాత నీళ్ళల్లో కలిపి గుమ్మం దగ్గర చల్లితే చాలు, ఆ గ్రహణం ఎఫెక్ట్ పోతుంది, ఆ గ్రహణం నుంచి మనకు విముక్తి కలుగుతుంది, గ్రహణ విషకిరణాలు మన ఇంటిని తాకకుండా కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అత్తర్ని అయితే కొనుక్కోండి. మహా అంటే 20-30 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఎక్కువగా అయితే ఏముండదనమాట. అందుకే అత్తర్ని అయితే మర్చిపోకుండా కొనుక్కోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజునండి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రత్యేకించి ఉదయం ఇంట్లో దీపారాధన చేసుకున్నప్పటికీ కూడా గ్రహణానికి ముందే ఏంటంటే కనుక మీరు 2 గంటల ముందు, గంట ముందు ఆహారం తీసుకోండి. గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటికి రాకండి, అసలు కూడా ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రాకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క గ్రహణం తర్వాత గుడికి ఖచ్చితంగా వెళ్ళండి, చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. అలా చేస్తే గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. అంటే ఆహార పదార్థాలపైన దర్బలు వేసుకోండి, గరికంటాం కదండి, అది ఆహార పదార్థాలపైన వేయండి. అలానే కాకుండా నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన, నీళ్లపైన దర్బలు వేసుకుంటే మంచిది. గ్రహణం తర్వాత తీసి పడేయండి. ఆ తర్వాత గ్రహణం తర్వాత ఇల్లుని క్లీన్ చేసుకుంటారు కదా, ఆ నీటిలో ఏంటంటే పసుపు, ఒక కర్పూర బిళ్ళ, కొంచెం అంత రాళ్ళ ఉప్పు కలిపి ఆ నీటితో మీ ఇల్లు అంటే క్లీన్ చేస్తే మంచిది. అలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఇంటిని ఈ విధంగా ఏంటంటే కనుక క్లీన్ చేసేయండి, సరిపోతుందండి. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు గ్రహణం తర్వాత మీ ఇంటికి ఆవాలతో దిష్టి తీయండి. మీరు అనుకోవచ్చు ఆవాలతో దిష్టి ఏంటండి, ఆవాలతో దిష్టి పోతుందా అండి అంటే కనుక ఖచ్చితంగా పోతుందండి. ఎందుకు పోదండి, ఆవాలతో దిష్టి తీస్తే చాలా మంచిదండి. మన ఇంటికి ఏదైనా సరే నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు ఉంటూనే ఉంటుంది. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే 1 స్పూన్ ఆవాలు తీసుకోండి, ఒక తెల్లని కాగితం తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఈ స్పూన్ ఆవాలు ఏంటంటే కనుక ఆ కాగితంలో పోసేయండి. అలా పోసేసి మీరు అందులో 2 కర్పూర బిళ్ళలు వేసేసి మీ ఇంటి గుమ్మం బయటికి వచ్చేయండి. అంటే ఇది రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చు, ఇప్పుడే చేయండి, అప్పుడే చేయమని కాదు. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంటి ముందు నించొని చక్కగా ఏంటంటే కనుక దిష్టి తీయండి. అలా తీసేసిన తర్వాత దాన్ని ఇంటి బయట పెట్టి కాల్చేయండి. అలా చేయటం వల్ల గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. అలానే కాకుండా మీ ఇంటి పైన ఉండే నరదిష్టి, కనుదిష్టి, చెడు దిష్టి ఇలాంటివి ఉంటాయి కదా, ఈ దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని వదులుకోకుండా ఏంటంటే కనుక ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. మీకే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో అంటే చూడగలుగుతారు. ఇంటి పరంగా ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఎలాంటి సమస్యలైనా సరేనండి పోవాలంటే ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే ఇంటికి తీయటం ఇష్టం లేకపోతే మనకు కూడా నరదిష్టి తాకుతుంది, చెడు దిష్టితో మనం ఇబ్బంది పడతాము. కొంతమందికి ఏంటంటే తిదివార నక్షత్రాలంటే అస్సలు కూడా ఏంటంటే కనుక పడవు కదా, అలాంటి వాళ్ళు కూడా అండి గుర్తుపెట్టుకొని తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఇంటి బయట పెట్టేసి కాల్చేస్తే కూడా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఆ ఫలితాలను మనమే మన కళ్ళ
కళ్ళతో చూడగలుగుతాం. అలాగే మనం ఏంటంటే కనుక ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఆవాల పరిహారం అతీత శక్తివంతమైనది. ఒక రకంగా చెప్పాలంటే కనుక తాంత్రిక పరిహారాలలో ఒకటిగా భావిస్తారు. అలానే ఏంటంటే కనుక తాంత్రిక పరిహారాల్లో అత్యంత శక్తివంతమైన పరిహారంగా అంటే భావించడం జరుగుతుంది. కాబట్టి ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి రావటం అనేది జరుగుతుందన్నమాట. మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టకుండా మనం ఈజీగా చేసేసుకునే పరిహారం. అంటే రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. కానీ అచ్చం ఆవాలే తీసుకోండి, ఏది పడితే అది తీసుకోకండి. అందులో మనకు పోపు గింజలు ఉంటాయి కాబట్టి ఆవాలను చూసి తీసుకొని ఈ పనిని చేసేసుకోండి. ఇంకా మీ యొక్క జీవితాన్ని మార్చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఖచ్చితంగా అండి మీకు ఏదైనా సరే చెడు జరిగింది, చాతబడి జరిగింది, ఎవరో ఏదో చేయించారు, మాకు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మనకు పసుపు ఆవాలని బయట దొరుకుతాయండి మార్కెట్లో, అవి తెచ్చుకోండి. అయితే ఈ పసుపు ఆవాలు ఏం చేస్తాయో తెలుసా అండి, వితిన్ సెకండ్స్లోనే మీ మీద ఉండే చెడు గాలి కావచ్చు, మీకు ఏదైనా అంటే భూత పేత పిశాసాలు పట్టి పీడిస్తున్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా పసుపు ఆవాలు తెచ్చుకొని ఒక్కటే స్పూన్, ఎక్కువగా అవసరం లేదు, కావాలంటే మీరు చేసి చూసుకోండి, ఫలితం వస్తుందా రాదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కనుక పసుపు ఆవాలను యంత్రంలో పెట్టి చక్కగా ధరించడం అనేది జరుగుతుందన్నమాట. అలా మనకు ధరించేంత వీలు ఉండదు కదా, మనం ధరించలేము కూడా. కాబట్టి మనము ఈజీగా అండి ఒక్క స్పూన్ పసుపు ఆవాలు తీసుకొని దిష్టి తీసుకొని వాటిని ఏంటంటే దూరంగా కాల్చేస్తే ఖచ్చితంగా మీ చేతబడి అనేది తొలగిపోతుంది. ఎందుకంటే ఈ రోజుకు ఉండే తిది అంత మంచిదనమాట. అంటే గ్రహణం చెడుదే కాదని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే కనుక ఆ గ్రహణం పట్టి వదిలిన తర్వాత మనకు అద్భుతంగా ఉందండి, చాలా చక్కగా ఉందన్నమాట. అందుకే మీకు పసుపు ఆవాలు దొరికితే మీ మీద ఉండే చేతబడి పోవాలన్నా, మీకు మంచి జరగాలన్నా, మంచి ఫలితాలను మీరు చూడాలన్నా సరేనండి, మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా పసుపు ఆవాలను తెచ్చుకొని తెల్లని కాగితంలో పెట్టి చక్కగా తల చుట్టూ 21 సార్లు కానీ 11 సార్లు కానీ తిప్పి వాటిని కాల్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వచ్చేయండి. చూడండి ఆ తర్వాత బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, అలానే కాకుండా మీకు మంచి జరిగినట్టు ఇదంతా కూడా మీకు కనిపిస్తుందన్నమాట. అందుకే తప్పకుండా ఏంటంటే కనుక ఆచరించుకోండి. చిన్న పరిహారమే ఇది కూడా పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తొలగిస్తుంది, అనేక రకాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి తప్పక ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రహణం రోజున ఇంట్లో నాన్ వెజ్ని వండి తినటం అంటే నిషేధం అనమాట. మీరు పొట్లకాయ కావచ్చు, అలానే కాకుండా బీరకాయ కావచ్చు, అలానే గుమ్మడికాయ, ఈ వస్తువులని అంటే అసలు ఈ పదార్థాలను వండకండి. నాన్ వెజ్లో ఏవి కూడా ఇంట్లో వండుకొని తినకూడదు. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా వండి తినకూడదండి. ఎందుకంటే చెడు జరుగుతుంది, చెడు సమస్యలు ఏర్పడతాయి, మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి వీటిని అవాయిడ్ చేసేయండి. ఇలా ఈ రోజు ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు చేస్తే కూడా ఇబ్బందులు తలెత్తుతాయి అనమాట. ఇలా దూర ప్రయాణాల నుంచి మీరు ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోండి. అంటే ప్రయాణాలు చేయకుండా ఆపేస్తే సరిపోతుందన్నమాట. ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇక్కడ చూపించే విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే అది పాతదైనా పర్వాలేదండి, కొత్తదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, పాతదైనా పర్వాలేదు. తీసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయ పెట్టండి, స్వస్తి గుర్తు వేయండి, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అంత కల్లుప్పు, ఆ తర్వాత 1 నిమ్మకాయని పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే దాన్ని మూట కట్టండి. మూట కట్టిన తర్వాత ఇంటి సింహద్వారానికండి మెయిన్ డోర్ ఉంటుంది కదా మనది, ఇంటి సింహద్వారం, అక్కడ ఏంటంటే కనుక ఒక మేకుని కట్టి ఇది మూట కట్టి కట్టేయండి. ఎందుకు ఇలా కట్టాలంటే గ్రహణం తర్వాత మనకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మనకు బాగా కలిసి రావాలి కదా, ఇబ్బంది ఉండకూడదు కదా, అందుకే ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదన్నమాట. ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లోకి చెడు శక్తి అనేది ప్రవేశించదు. గ్రహణం తర్వాత మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం చక్కగా ఉండాలన్నా, ఇబ్బందులు లేకుండా లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టాలి. ఇంటి గుమ్మానికి ఇది కడితే మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. గ్రహణ సమయాలలో ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే మార్పుని మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా చెడు ఉందనుకోండి, వెంటనే కొబ్బరికాయ కుళ్ళిపోయి నిమ్మకాయ కూడా కుళ్ళిపోతుందన్నమాట. అలా కుళ్ళిపోతే వాసన వస్తూ ఉంటుంది కదా, దాన్ని తీసి పడేయండి, మళ్ళీ కొత్తది కట్టుకోండి. అంటే కొత్తది ఏంటంటే వెంటనే ఏం కట్టకండి, మళ్ళీ తిదివార నక్షత్రం చూసుకొని మీరు కట్టేసుకోండి. ఒకవేళ మీకు ఏం కుళ్ళిపోలేదు, బాగానే ఉంటే ఉంచండి, అది 2 నెలల వరకు పనిచేస్తుంది, నెల రోజులు పనిచేస్తుంది అనమాట. అలా కూడా పెట్టి ఉంచుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక తీయకుండా అలాగే పెట్టేస్తే కూడా సరిపోతుంది. అలా కూడా మీకు ఫలితాలు అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఈ విధంగా కూడా మీరు ఫలితాలను అయితే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఈ పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను, భరించలేని సమస్యలను, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులను తీసేయడానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట. 99 పరిహారాలండి. అంటే 99% మనకి ఏంటంటే కనుక సిద్ధించే పరిహారాలని చెప్పొచ్చు. సిద్ధించే పరిహారాలు కాబట్టి చక్కగా ఫలితాలను తెచ్చి పెడతాయి. ఎలాంటి ఇబ్బంది అంటే లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి, నమ్మకంతో చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను దూరం చేసుకోండి. ఇంకా తిరుగుండదనమాట అండి.